పండగ హడావుడిలో పడిపోయి ప్రభువుని మర్చిపోయారా? కుటుంబ ప్రార్థనలు, దేవుని వాక్యం, డైలీ డివోషన్ నిర్లక్ష్యం చేశారా? మరలా ఈ దినం నుంచి ప్రారంభించండి. ఉదయం లేవటంతో దేవునితో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దని ప్రేమతో మీ అందరికీ బ్రతిమలాడుకుంటూ మీ కుటుంబ సభ్యునిగా హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ రాత్రి తప్పకుండా కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకోండి, మంచిది. ఈ వారంలో అలాగే రాగల దినాల్లో మన మినిస్ట్రీస్ తరపున ఏర్పాటు చేయబడుతున్న మీటింగ్స్ వివరాలు మీతో పంచుకుంటాను. ఈరోజు నేను ఏలూరు పట్టణానికి వస్తూ ఉన్నాను, ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా బుధ, గురు, శుక్రవారాలు మచిలీపట్నంలో మన మీటింగ్స్ ఉన్నాయి. ఈ మీటింగ్స్ విషయమై కొంతమంది బిడ్డలు ప్రభు చేత రేపబడి ఆ మీటింగ్ ఖర్చులన్నీ ఆ బిడ్డలే భరిస్తూ మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో ఎర్లీ మార్నింగ్ మెసేజెస్ మన లైవ్ చూస్తున్న మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే మీరు ఎరిగిన వారికి కూడా ఈ మీటింగ్స్ వివరాలు తెలియచేసి కుటుంబ సమేతంగా కుటుంబాలుగా తరలి రాగలరని ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలుపుతూ దేవుడు వీటిని ఆశీర్వాదకరంగా జరిగించునుగాక. అలాగే 28, 29 తారీఖుల్లో సిరిసిల్లాలో మీటింగ్స్ ఉన్నాయి, ప్రార్థన చేయండి. గొప్ప ఉద్యోగాన్ని దేవుడు పుట్టించున్నట్లుగా నీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రేమతో మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన మరో దివ్యమైనటువంటి సందేశం. ఈ దినాల్లో లోకంలో ఎక్కడ చూసినా కుటుంబాల మధ్యలో, ప్రజల మధ్యలో ఆత్మహత్యకు ప్రజలను పురికొల్పే ఒక దురాత్మ బహు విపరీతంగా ఈ దినాల్లో పరిపాలన చేస్తామని. ఎక్కడ చూసినా సూసైడ్, ఆత్మహత్య. పలానా యజమానుడు భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ పిల్లలు ఎల్కేజీ, యూకేజీలోనే చదువుల్లో అంత చలాకీగా లేరు. రేపు వీళ్ళు పెరిగి పెద్దోళ్ళు అయిన తర్వాత కాంపిటేటివ్ రంగంలో ఏమి సాధిస్తారు అని ఓ తండ్రి కడుపును పుట్టిన బిడ్డలిద్దరిని బకెట్లో ముంచి వాళ్ళని చంపి ఆ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటివి గుండెలు పిండే వేదనాభరితమైనటువంటి మాటలు రోజు ఎక్కడ చూసినా ఇదే వార్తలు వింటున్నాం, ఇదే వార్తలు చదువుతున్నాం. ఈ ఉదయం వాక్యం వింటున్న తమ్ముడా, చెల్లి, ఒకవేళ నీ బ్రతుకులో నిన్ను ఆవరించిన పరిస్థితులు అవి మరణకరమైన వేదనలు అయి ఉండొచ్చు. నువ్వు అనుభవిస్తున్న పరిస్థితి ఇంకెందుకు బ్రతుకున్నావు, చచ్చిపో. నీలాంటివాడు బ్రతకటం ఎందుకు, నీలాంటిది బ్రతకటం ఎందుకు? ఎంత కష్టపడ్డా నీ బ్రతికింతే ఏం పెద్ద మార్పు ఏం రాదు. దేవుడు అద్భుతం చేస్తాడా? ఇంతకాలం చేయని దేవుడు ఇప్పుడు కొత్తగా ఏమన్నా చేస్తాడా? ఇంతకాలం జరగని అద్భుతాలు ఇప్పుడు జరుగుతాయా? ప్రార్థన చేస్తావా అంటే ఇంతకు మునుపు ఏం ప్రార్థన చేయలేదా? చేసావుగా, ఏం జరిగింది? నీ ప్రార్థన వృధా, నీ విశ్వాసం, నీ ఉపవాసం వృధా. ఎందుకు బ్రతుకుతావు, చచ్చిపో అని కొన్ని పరిస్థితులు చావు అని చావు కొరకు నేను పురికొల్పుతున్నాయా? నా తమ్ముడా, నా చెల్లి, నా ప్రియ తల్లి, ప్రియ తండ్రి, చావు కొరకు దేవుడు నిన్ను పుట్టించలా. మరణానికి అప్పగించడానికి దేవుడు నిన్ను పుట్టించలా. నీ మీద దేవునికి గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. కొన్ని ఉద్దేశాలు నీ మీదుంచి తన మహిమ కొరకు దేవుడు నీ లోకానికి పంపించాడు. నువ్వు అనుభవించే శ్రమ ఎంత భయంకరమైనదైనా భరించడానికి శక్తి నాకు దయచేయ్యా, ఓర్చుకోవటానికి కావలసిన కృప దయచేయ్యా అని నువ్వు అడగాలే. కానీ ఓర్చుకోవటానికి శక్తి దయచేస్తాడు. తన కాలం వచ్చినప్పుడు దానిలో నుంచి విడిపించి
తన మహిమ కొరకు దేవుడు నిన్ను నిలవబెడతాడు. నేనంట ఈ ఉదయం వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఏ వేదన, ఏ బాధ మరణ వైపు నిన్ను పురికొల్పుతుంది? ఈ పిల్లలు ఇంతే వాళ్ళు మారరు, ఈ ఆర్థిక స్థితిగతులు ఇంతే మెరుగుపడవు, రోజు రోజుకు ఈ ఆరోగ్యం క్షీణించిపోతుంది, ఎందుకు బ్రతకాలి, చచ్చిపోతే పోయిద్ది అని మరణం కొరకు ఏ సమస్య నిన్ను పురికొల్పుతుంది? ఓ మాట, ఏ సమస్య మరణం కొరకు నిన్ను పురికొల్పుతున్నా నీ దేవుడు ఎవరో తెలుసా? మరణ వేతనల నుంచి నిన్ను లేవనెత్తే దేవుడు. చూడండి ఒకసారి అన్నమాట. అపోస్తుల కార్యాలు, మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారిని గూర్చి వ్రాయబడిన చక్కటి దివ్యమైనటువంటి మాట. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. విన్నారా? మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. అదే రీతిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. ఆమేన్. ఈ మాటల మీద చేయబెట్టి ప్రభుని స్తుతించండి. ఈ మాటలు యేసు నామం పేరిట నీ జీవితంలో జరుగునుగాక, నీ పిల్లల జీవితాల్లో జరుగునుగాక, నీ వ్యాపారంలో, ఉద్యోగ స్థలంలో, నీవు కలిగిన ప్రతి స్థలములో, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దానిలో ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చునుగాక. ఏమని రాసింది 2 లేఖనాల్లో? దేవుడు ఆయనను మరణ వేతనలు తొలగించి లేపెను. కొరింథీ పత్రికలో పౌలు గారు అంటారు, దేవుడు ప్రభువును లేపెను, మిమ్మును కూడా తన శక్తి ద్వారా లేపును అంటాడు. యేసయ్యను దేనిలో నుంచి లేపాడు? మరణ వేతనల్లో నుంచి లేపాడు. ఈ వాక్యం వింటున్న తమ్ముడు, రకరకాల వేదనలు ఉన్నాయి. మనోవేదనని, ప్రసవ వేదన, ఇట్లా రకరకాల వేదనలు ఉన్నాయి కదా. ఈ వేదన ఏదో తెలుసా? మరణ వేదన. అంటే ఈ వేదన కొంతమంది జీవితాల్లో ఆ వేదనలు ఎలా ఉంటాయంటే, వద్దు, ఈ బ్రతికే కంటే నువ్వు చచ్చిపోతే మంచిది, చచ్చిపో, వద్దు, ఎంత కష్టపడ్డా జీవితం ఇంతే, ఎందుకు ఇంకా బ్రతుకున్నావు అని ఆ సమస్యలు, ఆ వేదనలు మరణం వైపు నిన్ను నడిపిస్తాయి. నీ దేవుడు ఎవరో తెలుసా? నీ మరణపు ఉరులు తెంచే దేవుడు. ఆమేన్. మరణ వేదనల నుంచి యేసయ్యను లేపిన ఆ తండ్రే, ఆ దేవుడే నిన్ను మరణకరమైన వేదనల నుంచి నా దేవుడు నిన్ను లేపునుగాక. హిజ్కియా మరణకరమైన వ్యాధితో అల్లాడిపోతున్నప్పుడు హిజ్కియాని దేవుడు లేపలేదా? హిజ్కియాని ఏ దేవుడు లేపాడో ప్రభు తన శక్తి ద్వారా నిన్ను కూడా దేవుడు లేపునుగాక. ఎప్పుడు జీవితంలో తొందరపాటు నిర్ణయం, ఇలాంటి దుడుకు నిర్ణయాలు చెల్లి, తమ్ముడు ఎప్పుడు తీసుకోకు. కొంచెం ఓపిక పట్టు, ఓర్చుకునే శక్తి దయచే ప్రభు అని అడుగు. నీ కృప నాకు దయచే ప్రభు అని అడుగు. ఆయన కృప నీకు దొరికితే భరించడానికి శక్తి ఇస్తాడు, తగిన కాలమందు దానికి పరిష్కారాన్ని చూపిస్తాడు. మీరు ఎరుగుదురు కదా, అపోస్తుడైన పౌలు వారికట కండ్ల జబ్బు ఉండేదట. కళ్ళలో నుంచి ఎప్పుడు నీరులు గారుతూ ఉండే, కళ్ళు స్పష్టంగా కనపడేవి కాదట. విచిత్రం. దైవజనుడైన పౌలు గారు, అయ్యా ఈ ముళ్ళు తీసేయ్యా, ఈ వ్యాధిని తట్టుకోలేకపోతున్నాను, తీసేయ్యా అని పౌలయ్య దేవుని దగ్గర ప్రార్థన చేస్తే పౌలు వారితో ప్రభు అన్నారు కదా, నా కృప నీకు చాలును అన్నారు కదా. నా కృప నీకు ఇస్తా పౌలా, నువ్వు సేవ చేసుకుని వెళ్ళిపో,
పౌలు అంటాడు, అయ్యా నా కళ్ళే ఇంకా బాగా ఉంటే ఇంకెక్కువ సేవ చేయగలుగుతా కదా, నా కృప నీకు చాలు, కృపనిచ్చాను పో అంటాడు. ఓ చరిత్రకారుడు ఆ మధ్య ఒక ఆర్టికల్ చదివితే నేను విన్న మాట, పౌలు వారికి కళ్ళల్లో నుంచి నీళ్ళు అట్లా కారుతూ ఉండేవి కదా, ప్రసంగ వేదిక ఎక్కి ప్రసంగం చేసేటప్పుడు, ప్రజల మధ్యలో మాట్లాడేటప్పుడు, ప్రజల మధ్యలో నిలబడి వాక్యం బోధించేటప్పుడు అదేం విచిత్రమో తెలీదు, ఉన్నపాటున కళ్ళెమటి నుంచి కారి ఆ నీటి ధార ఆగిపోయేదంట. ప్రజల మధ్యలో నిలబడి వాక్యం చెప్తున్నంతసేపు కళ్ళు తేటగా కనపడేవట, కళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉండేయట. ఆ ప్రసంగం చేసి ముగించి కిందకి దిగేసరికి విచిత్రం మరలా స్టార్ట్ అయిపోయేదంట. ఇదేం విచిత్రం, ఇదేం విచిత్రం. అదే దేవుని కృపలో ఉన్న మహత్యం. నిజమే, చాలాసార్లు అనుభవం కలిగిన పెద్ద వయసులో ఉన్న దైవ సేవకుల్ని చూసిన జ్ఞాపకాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత దైవజనులు అసలు ఈ ఆదివారం ఈయన ప్రసంగం చేయరో, ఆరోగ్యం సహకరించదో అన్నట్లుగా కొన్నిసార్లు పరిస్థితి అనిపిస్తుంది. సరే బలం తెచ్చుకొని మెల్లిగా అడుగులు వేసుకుంటా వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకులు స్టేజీ మీదకి రావటం, వాక్యం చెప్తా పడిపోతారేమో, ఈ అయ్యగారు ఎందుకు చెప్తున్నారు, బాగాలేదు కదా అని అనిపిస్తుంది మనకి. కానీ విచిత్రం ఏంటో తెలుసా, స్టేజీ మీదకి వచ్చిన తర్వాత ఆ గంటన్నర సేపు సింహగర్జన చేస్తూ దేవుని వాక్యాన్ని బోధించేవాడు. ఏమిరా ఈ విచిత్రం, అడుగులేసుకుంటూ అసలు నిలవబడతాడా లేదా అనుకుంటే ఎంత గర్జన చేస్తా దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడే. వాక్యం అయిపోయింది కదా, కిందకి దిగి వెళ్ళేటప్పుడు మరల మావులైపోయేది. అదే దేవుని కృప, అదే దేవుని కృప. తమ్ముడు, చెల్లే, ఎట్టి మరణకరమైన వేతనలు నువ్వు అనుభవిస్తున్న కృపనడుగు. ఆ కృప భరించటానికి కావలసిన శక్తిని నీకు అనుగ్రహిస్తుంది. దేవుడు భరించటానికి కావలసిన శక్తిని ఇచ్చేవాడు మాత్రమే కాదు, మరణ వేతనలను తొలగించి నిన్ను లేవనెత్తటం ప్రారంభిస్తాడు. దేవుడు ప్రభువును లేపెను, తన శక్తి వలన మిమ్మును కూడా లేవనెత్తును. తమ్ముడు, ఎక్కడ కృంగిపోయావు? ఈ ఉదయం వాక్యం వింటున్న నీ జీవితంలో ఎక్కడ కృంగిపోయావు? ఏ విషయంలో కృంగిపోయావు? ఏ విషయంలో పతనమైపోయావు? పతనమైపోయిన నిన్ను అదే స్థలంలో ఉంచడో యేసు నామం పేరిట నిన్ను లేవనెత్తునుగాక. ఈ పునరుద్ధానపు సందేశం, యేసుక్రీస్తు మృతుల పునరుద్ధానం నీకు నాకు ఇచ్చే సందేశం ఏంటో తెలుసా? ప్రభువును ఏ రీతిగా మరణ వేతనల నుంచి లేపాడో, ఆయన్ని ఆశ్రయించిన ఆయన పిల్లలైన మనలను కూడా తన శక్తి వలన లేపుతాడు. మరణ వేదనలు ఆవరించినప్పుడు చావాలని కోరుకోకు, చచ్చిపోతే బాగుండు అని కోరుకోకు. మన పితరులు ఏం చేశారో, భక్తులు ఏం చేశారో అది చేయుదుగాక. బైబిల్లో భక్తుడైన దావీదు గారు తనను మరణపు ఊరులు ఆవరించినప్పుడు ఆయన పాడిన పాట, దేవుని సన్నిధిలో చేసిన పని ఒకసారి చూడండి. 116 కీర్తన 3వ చరణం, 4వ చరణం, అలాగే 16వ చరణం నేను చదువుతాను. 3వ చరణం, మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి మొర్రపెట్టి తిని. విన్నారా? నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామాన్ని బట్టి మొరపెట్టా. ఎందుకు నువ్వు మొరపెట్టావయ్యా? ఏ స్థితిలో ఉన్నావు నువ్వు అప్పుడు? మరణ బంధకాలు నన్ను చుట్టుకున్నాయి, పాతాళ వేదనలు నన్ను పట్టుకొని ఉన్నాయి, శ్రమయు దుఃఖము నాకు కలిగాను. తమ్ముడు, చెల్లి,
దావీదు భక్తునికి శ్రమయు దుఃఖం కలిగిందట. ప్రసవ వేదనలే కాదు, మరణకరమైన వేదనలే కాదు, పాతాళపు వేదనలు నాకు కలిగాయి. పాతాళపు వేదన అంటే పాతాళంలో ఏముంటుంది? ఏసీ వేసుకొని కూలర్ పెట్టుకొని కూల్ డ్రింక్ తాగుతూ ఉంటావా? పాతాళంలో ఏముంది? ఏడ్పు, పండ్లు కొరుకుట. పండ్లు ఎప్పుడు కొరుకుతాం? 2 సందర్భాల్లో పళ్ళు మనిషి పటపట కొరుకుతాడు. ఎప్పుడో తెలుసా? కోపం వచ్చినప్పుడు. రెండోది ఎప్పుడో చెప్పంటారా? ఆ బాధ భరించలేనప్పుడు, పంటి పిగున భరించలేనంత బాధ అనుభవించేటప్పుడు పళ్ళు కొరుకుతాడు కదా. పాతాళపు వేదన అలాంటిది. దావీదు ప్రసవ వేదన కాదు, మరణ వేదన కాదు, పాతాళ వేదన లాంటి వేదన అనుభవించాడు. అసలు అద్భుతం ఏంటంటే, అలాంటి పాతాళ వేదన అనుభవించిన, మరణపూరులు ఆవరించిన దావీదు చావాలని కోరుకోలేదు. కారణం ఏంటో చెప్పంటారా? దావీదు గుండె సింహపు గుండె. దావీదు గుండె ఎందుకు సింహపు గుండె తెలుసా? దావీదు ఆరాధించే దేవుడు యోధా గోత్రపు కొదమ సింహం గనుక. తమ్ముడు, చెల్లే, నీవు ఆరాధించే దేవుడు యోధా గోత్రపు కొదమ సింహం. అమ్మాన్, ఆయన కొదమ సింహం. నువ్వు సింహానికి పుట్టిన బిడ్డవే. నువ్వు సింహంలాగే ఉండాలి. సైతాన్ అంటాడు, చావు. ఓరి దుర్మార్గుడా, నేను చావనరా, మంచి రోజులు దేవుడు నాకు ఇస్తాడు, మేలైన దినాలు నాకు ఇస్తాడు, శ్రమ నొందిన ఏండ్ల కొలది సమృద్ధిని దయచేస్తాడు, దుఃఖ దినాలు ఒకరోజు కొట్టివేస్తాడు. ఎక్కడ తలదించానో అక్కడే నా దేవుడు నా తల పైకెత్తటం ప్రారంభిస్తాడు. నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాడు. ఎక్కడ తృణీకరించబడ్డానో అక్కడే మూలకు తలరాయిగా దేవుడు మారుస్తాడు. శత్రువా, నా ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు, సిగ్గుతో తలదించుకుంటావు. నా దేవుడు శత్రువు ఎదుటే నాకు భోజనాన్ని సిద్ధపరిచేవాడు. సిద్ధపరుస్తాడు నీ ఎదుటే. గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా నా దేవుడు నన్ను నిలవబెడతాడు అని సింహపు గుండెలాగా దావీదు దేవుని దగ్గర మాట్లాడాడు. శత్రువైన సాతానుతో మాట్లాడాడు. అలాంటి మాట నీ నోట దేవుడు దయచేయును గాక. ఆమేన్. ఇలాంటి పాతాళ వేదన తనను ఆవరించినప్పుడు ఏం చేశాడు? అయ్యా, నా ప్రాణాన్ని కాపాడయ్యా, నా ప్రాణాన్ని విమోచించయ్యా, నా మరణ బంధకాలు తెంచయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థించాడే గాని దావీదు చావును కోరుకోలా. బాబోయ్, దావీదును ఆవరించిన మరణ బంధకాలు ఎంత అంతా కాదండి. దేశాన్ని పరిపాలన చేసే రాజే దావీదు మీద పగబెట్టి చంపాలనుకున్నాడు. అయినా దావీదు చచ్చిపోవాలనుకోలా. కన్న కొడుకే శత్రువు అయ్యాడు, చావాలనుకోలా. కుమార్తె చెరపబడింది, చావాలనుకోలా. విచిత్రం. అబ్షాలోము భయంకరమైన దుర్మార్గుడిగా మారి, ఆ మాట నేను చెప్పలేను, తన ఓ చెడ్డ కార్యం చేశాడు. దావీదుకి వార్త గుండెలు బ్రద్దలయ్యే వార్తలు విన్నాడు. ఆయన చావాలని కోరుకోలే. ఎంత ఏడ్చానో, ఒకరోజు వస్తుంది, అంత నవ్వే దినాలు దేవుడు నాకు అనుగ్రహిస్తాడని నిరీక్షణతో ఎదురు చూస్తూ దేవుని సన్నిధిలో దావీదు మొరపెట్టాడు. అలా మొరపెట్టడాన్ని బట్టి దావీదు జీవితంలో ఏం జరిగిందో చూడండి. 16వ వచనం, యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడునై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతార్పణలు నర్పించేదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. విన్నారా? నా కట్లు నువ్వు విప్పి ఉన్నావు. ఏ కట్లు? మరణపు కట్లు. ఆమేన్. ఏ కట్లు? పాతాళపు వేదన కట్లు. వాటిని నువ్వు విప్పి ఉన్నావు. దావీదు కట్లు ఏ దేవుడు విప్పాడు? పాతాళపు వేదనల నుంచి దావీదును ఏ దేవుడు లేవనెత్తాడు? యేసు నామం పేరిట ఈ ఉదయం వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా నా దేవుడు నిన్ను లేవనెత్తునుగాక.
ఒక చిన్న మాట చదివి మీకు ప్రార్థన చేస్తాను. ఎప్పుడు జీవితంలో చావును కోరుకోకు. ఆ మాటే నీ నోట రానివ్వకు. అయ్యా నేను చస్తే బాగుండు అని అన్నావు అంటే సాతానుగాడు ఆ మాట వింటాడు. జాగ్రత్త. ఒకానొక బలహీన క్షణంలో జాగ్రత్త. ఒకవేళ మీ పూర్వీకుల్లో, మీ గృహస్థుల్లో, మీ తాతల్లో, మీ తండ్రుల్లో, ఎవరైనా మీ బంధువుల్లో, మీ ఇంటి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారా? యేసు నామం పేరిట మీ ఇంటిని ఏలుబడి చేస్తున్న ఆత్మహత్య దురాత్మ ఇప్పుడే ఈ గడియలోనే పాతాళములో త్రొక్కివేయబడునుగాక. ఆమేన్. అద్భుతం. ఎందుకు మనం మరణ వేదనలు ఆవరించిన ధైర్యంగా బ్రతకాలి? ఓ మాట, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం, 9వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబులూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్ని జనుల గలిలయ ప్రదేశమును మహిమ కలిగిన దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. అబ్బా, వేదన నొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. ఏ మబ్బు? వేదననే మబ్బు. తమ్ముడు, నా వైపు చూడు. మరణ వేదన ఈరోజు నిలిచుందా? మబ్బు నిలవదు, కొట్టుకొని పోద్దు కదా. గాలి వీచినప్పుడు కొట్టుకొని పోద్దు కదా. పరిశుద్ధాత్మ గాలి యేసు నామములో ఈ ఉదయకాలం వ్యాపించునుగాక. యేసు నామం పేరిట పరిశుద్ధాత్మ గాలి ఆవరించి నీ తల మీద నిలిచి ఉన్న వేదననే మబ్బు, మరణ వేదననే మబ్బును నా దేవుడు కొట్టివేయునుగాక. ఎప్పుడు ఇంట్లో చస్తే బాగుండు మరణఛాయలు వినబడుతున్నాయా? మరణఛాయలు కలిగిన నీ కుటుంబం మీద ఈ ఉదయం వెలుగు ప్రకాశించునుగాక. నువ్వు బ్రతుకు, అనేకులను నువ్వు బ్రతికించబోతున్నావు. నీవు జీవించు, నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా అనేకులు జీవించేటట్లుగా కార్యాలు దేవుడు చేస్తాడు. పిరికి గుండె యేసు నామములో నీకు దూరమగునుగాక. సింహపు గుండె లాంటి గుండె దేవుడు నిశ్చయంగా నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేస్తాను. అందరూ కళ్ళు మూసుకోనండి. ఒకవేళ ఏ మరణకరమైన వేదన మిమ్మల్ని ఆవరించిన ప్రార్థన చేస్తుండగా దేవుని ప్రభావం మిమ్మలను తాకి, ప్రార్థన చేస్తుండగానే దేవుని ప్రభావం మిమ్మలను తాకి, దేవుడు ప్రభువును లేపినట్లుగా తన శక్తి ద్వారా మిమ్మును కూడా లేపునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. తండ్రి, ఈ ఉదయం దివ్యమైన వర్తమానం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ చావాలి అనే ఆ నెగిటివ్ థాట్ యేసు నామములో నిర్మూలమగునుగాక. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను బ్రతికించండి అయ్యా. మీ సాక్షులుగా నిలపండి అయ్యా. చావని ఏ సమస్య బిడ్డలను మరణ వైపు ఈడ్చుకుంటూ వెళ్తుందో ఆ మరణ బంధకాలు, ఆ మరణ వేదనలు ప్రార్థన చేస్తుండగా ఇప్పుడే తెంచబడునుగాక. అప్పుల మరణ బంధకాలు మరణ వైపు నడిపిస్తా ఉన్నాయేమో. రోగపు మరణ వేదన చావని చావు కొరకు పురికొల్పుతుందో, దేవా ఏది మరణం కొరకు ప్రజలను రేపుతుందో యేసు నామం పేరిట ఆ వేదనలు మీరు నేలమట్టం చేయుదురుగాక. యేసు నామం పేరిట తల దించిన చోటే తల పైకెత్తి విజయోత్సవంతో నీ పిల్లలను మీరు ఊరేగించుదురుగాక. నా చేతులెత్తి నీ పిల్లల్ని దీవిస్తున్నానయ్యా. నా చేతులెత్తి నీ పిల్లలను దీవిస్తున్నాను. వారి పిల్లలు దీవెన కారణంగా మీ మహిమ కొరకు బ్రతుకుదురుగాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు
మీకే ఆరోపిస్తూ ఈ వారమంతా కృపాహస్తపు నీడలో దాచి, బ్రతుకు కాలమంతా మీ నీడలో దాచి మహిమ పొందమని యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.